ఉపవాయువులు ఉన్నాయండి. అవి వాటి పేర్లు కూర్మవాయువు, నాగకరము, దేవదత్త వాయువు, ధనుంజయ వాయువు. ముందుగా కూర్మవాయువు అంటే కళ్ళని మనము ఇలా మూస్తాము తెరుస్తాము కూర్మవాయువు యొక్క సహాయంతోనే. ఈ వాయువు మనకు పర్ఫెక్ట్గా లేకపోతే కళ్ళు అలాగే స్ట్రక్ అయిపోతాయి. అలాగే నాగవాయువు తేపులు, వామిటింగ్స్, దగ్గు ఏదైనా వస్తుంది అంటే నాగవాయువు మన బాడీలో పర్ఫెక్ట్గా ఉంటేనే ఇవన్నీ వస్తాయి. ఇక్కడ స్ట్రక్ అయిపోయింది, ఈ వాయువు సరిగ్గా వర్క్ చేయట్లేదు అంటే తేపులు రావు, ఉబ్బరం పెరిగిపోయి బాడీ మొత్తం కూడా షేప్ అవుట్ అయిపోతాం. అలాగే క్రూకరము, హచ్, తుమ్ములు వస్తాయి. ఈ వాయువు మనకు పర్ఫెక్ట్గా ఉంటేనే, ఇది లేకుండా ఉంటే మనిషికి తుమ్ము అనేది రాదు. తర్వాత దేవదత్త వాయువు అని ఆవలింతలు ఇస్తాం, అవి రావాలి అంటే ఈ వాయువు మనల్ని పరిపాలించాలి పర్ఫెక్ట్గా. అదర్వైజ్ మనకి ఆవలింతలు కూడా రావు, స్లీప్ కూడా రాదు. లాస్ట్ది 5వది ధనుంజయ వాయువు. తల్లి గర్భం నుండి బయటకు వచ్చినప్పటి నుండి చితిలో కాలిపోయి మన పరిపూర్ణంగా ప్రాణం పోయినా కూడా పోదు, చితిలో కాలిపోయే వరకు మనతోనే ఉండి ప్రొటెక్ట్ చేస్తాడు. ఆ యొక్క బొలాశంకరుడు, ఆదిశంకరుడు, సాంబశివుడు సృష్టిలో ఏ వ్యక్తిని కూడా అనవసరంగా వదిలిపెట్టడు. టాప్ టు బాటమ్ కూడా అండర్ ద కంట్రోల్ ఆఫ్ లార్డ్ శివ. శివుడాజ్ఞ లేకుండా చీమైనా కుట్టదని చెప్తారు కదా. ఇన్ని వాయువులు మనం పరిపాలిస్తాయి. దీంట్లో ఒకటి లేకపోయినా కూడా మనం జీవితంలో ముందుకి ఒక అడుగు కూడా వేయలేం. రిలాక్స్. లేటర్